25 సంవత్సరాలుగా జరిగిన సేవ వివరాలు విని మనం ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెద్దలు దైవ సేవకులు దారాప్రసాద్ గారు ఒంగోలులో ఉంటూ ఈ ప్రాంతంలో ఆయా స్థలాల్లో ముఖ్యులుగా ఉండి సేవలో సహకారిగా ఉండి వాడబడ్డారు. నేను చిన్నవాడినైనా చాలా సంవత్సరాలుగా ప్రభు పనులు ఆహ్వానించి ఉపయోగించి వారు ప్రోత్సహించారు. ప్రభు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు దగ్గర మనమందరం బహుమానం పొందబోతున్నాం. మరి పాల్ గారి చిన్న కుమారుడుగా ప్రభువును ప్రేమించి సేవిస్తూ ఉండగా సహోదరితో జత చేసి ప్రభు పనులు ఉపయోగిస్తున్నాడు. వాళ్ళ వివాహ సమయంలో నేను ఉండడానికి, మరి ఆయన సిఫారసు సమయంలో కూడా ఉండడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. ఒంగోలులో దర్బాడి ప్రభుదాస్ గారు కూడా ప్రభు సేవలో మరి వారు వెళ్ళే వరకు మాతో జత ప్రసంగికుడుగా ఉండి ఆయన వాడబడుతూ వచ్చారు. ఐజక్ గారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. పెద్దవారు చాలామంది ఆ తరం వారు మన మధ్య నుండి వెళ్ళిపోయారు. తర్వాత తరం వారు కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. వారికంటే మనం శ్రేష్ఠుల ముఖాం, గనుల ముఖాం. పాల్కు ప్రభు ఇచ్చిన కృపావరం, కొన్ని పాటలు రచించడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి కూడా సంతోషిస్తూ ప్రభు కొరకు ఇంకా విశేషంగా ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నాము. వారి కుమార్తెల విషయంలో వారి ప్రభు చాలా గొప్ప కృపను చూపించారు కనుక మరి ఎక్కువగా వారి ఎడల ప్రభుకున్న చిత్తాన్ని జరిగిస్తాడని నమ్ముతూ ప్రభు కొరకే సాగిపోదాం. ఇక్కడికి వచ్చిన ప్రతి సమయంలో వారు ఎంతో పరిచర్య చేస్తున్నారు. మా స్థితికి మించిన పరిచర్య చేస్తున్నారు. 7 అధ్యాయాల సందేశాన్ని మీకా ద్వారా ప్రభు మనకు అందిస్తున్నాడు. నిన్న 2 కూడికల్లో మొదటి 3 అధ్యాయాల్లో చాలా వరకు వివరంగానే మనము ధ్యానించాం. దీనిని చూచి నేను కేకలు వేస్తున్నాను అని మొదటి అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాట ఆధారంగా తీసుకొని షోమ్రోనులో ఉన్న తిరుగుబాటు, అలాగే యెరూషలేములో ఉన్న పాపము, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, 10 గోత్రాలు, 2 గోత్రాలు వారి దగ్గర ఉన్న ఆ భక్తిహీనతను మీకా ఖండించాడు. 2 రాజ్యాలకు సంబంధించిన వర్తమానం ఆయన అందించాడు. భారము కలిగి పనిచేసిన సేవకుడని మీకా భారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత 2వ అధ్యాయంలో ఆయన అన్యాయాన్ని, ఆక్రమణలను, అపవిత్రతను ఖండిస్తున్నాడు. దానికి సాధనంగా వాక్యాన్ని ఆయన ఎంచుకున్నాడు. దేవుని వాక్యమే ఆయన సాధనం. క్రొత్త నిబంధనలో పౌలు వెళ్ళిపోతూ మూర్తిని హెచ్చరిస్తూ 2వ పత్రిక రాస్తూ దైవావేశం వల్ల కలిగిన లేఖనమే అన్ని రీతులుగా ప్రయోజనకరమైనది అని చెప్పాడు. ఉపదేశించడానికి కానీ, నీతి యందు శిక్ష చేయడానికి కానీ, తప్పు దిద్దడానికి కానీ, ఖండించడానికి కానీ దేవుని వాక్యమే సాధనం అని చెప్పాడు. క్షేమ సాధనములు యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా అని 2వ అధ్యాయం 8వ వచనం కూడా నిన్న మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే అధ్యాయం అంతట్లో ఉన్న విషయాలు కవర్ చేస్తూ మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు సంతతి అని మాట్లాడుతున్నాడు ఆయన. 3వ అధ్యాయంలో ఆయన సేవా విధానం మనము 1వ వచనంలో 3వ అధ్యాయం 8వ వచనం, ఈజీ టు రిమెంబర్, 1:8-8:38, 1 8వ వచనం, 2 8వ వచనం, 3 8వ వచనం. 4వ అధ్యాయాన్ని మనం తాకలేదు కానీ 5వ అధ్యాయంలో యోధా బేత్లెహేము ఎఫ్రాతా అని చెప్పిన ఆ విషయం, ప్రభువైన యేసుక్రీస్తు పురాతనుడు, నిత్యుడు, ఆయనే నిత్యత్వం వరకు ప్రత్యక్షమవుతున్నవాడు. బేత్లెహేము నుండి వచ్చిన వాడే యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అనేది 4వ అధ్యాయంలో
5వ అధ్యాయంలో ఆయన వివరించారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మీరు ఓపెన్ చేసి చూస్తే దానికి మీకా గ్రంథం 4వ అధ్యాయానికి ఏమి తేడా ఉండదు. వెర్బాటిం అంటారు, అంటే ఉన్నది ఉన్నట్టుగా దాదాపుగా యెషయా ద్వారా ప్రవచించిన మాటలే విజ్ఞాన పాలన గురించి అంచె దినాల్లో యెహోవా మందిర పర్వతం అన్నిటికన్నా పైగా హెచ్చుగా ఎత్తబడగా అక్కడికి ప్రవాహం వచ్చినట్టు ప్రజలు వస్తారని, సియోనులో నుండి యెరూషలేములో నుండి దేవుని వాక్యం ధర్మశాస్త్రం బయలువెళుతుందని, మనం దేవుని మందిరానికి వెళ్దాం, ఆయన ఉపదేశాలు విందాం, ఆయన మార్గాల్లో నడుచుకుందాం అనే చక్కని పిలుపును ఆయన అందిస్తున్నాడు. అది ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన పిలుపు, ఆహ్వానం. ఆయన మధ్యవర్తిగా ఉంటాడు, అనేక జనములకు తీర్పరిగా న్యాయాధిపతిగా ఉంటాడు అని చెప్పాడు. యుద్ధ వాతావరణాన్ని ఆయన మార్చివేస్తాడు. 46వ కీర్తనలో చెప్పినట్టుగా భూమి అంతముల వరకు యుద్ధము నిలుపువాడు మాన్పువాడు ఆయనే అని చెప్పాడు. ఈ లోకములో నానాజాతి సమితి కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఎన్ని రకాల ఫార్మ్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వంటివన్నీ నిర్వహణలు జరిగినా వాటి ద్వారా యుద్ధాలు ఆగవు. సమాధానకర్త అధిపతి ప్రభు వచ్చినప్పుడు ఆయన పరిపాలనలోనే అది మనం చూడగలం అని చెప్పారు. 1000 ఏళ్ల పాలన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు నిర్భయంగా ఉంటారు. ప్రతివాడు తన ద్రాక్ష చెట్ల కింద లేక అంజూరపు చెట్ల క్రింద ఉండి ఎవరి భయము లేకుండా సమాధానంగా సంతోషంగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఒకరితో ఒకరు సహవాసం చేస్తారు, ఒకరినొకరు పిలుచుకుంటారు అని జకర్యా గ్రంథంలో చెప్పాడు. కనుక 1000 ఏళ్ల పాలన కాలంలో ఇశ్రాయేలుల దీవెనలు, వారి రాజ్య పాలన అది ఇశ్రాయేలు రాజ్యమే అనే అపోస్తలుల కార్యాల్లో కూడా చెప్పారు. ఆ రోజుల్లో ఆయన యెషయాలో వివరించినట్లుగానే కుంటివారు, గుడ్డివారు, రకరకాల వ్యాధిగ్రస్తులు, బాధతో ఉన్నవారు, వారి పరిస్థితులు కూడా ఆయన మార్చివేసి, నాకు దేహంలో బాగులేదని ఎవడూ చెప్పడం అన్నాడే, అలాగూ స్వస్థత కలుగ చేస్తాడు. ఆయన రెక్కలు మనకి గ్రంథంలో ఆరోగ్యం కలుగ చేయడం అన్నమాట నెరవేరుతుందని దానిలో మనం గ్రహించగలం. 5వ అధ్యాయానికి రాగా ఉదయం మనము బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం ఆయనను నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ద్వారా చెప్పాడు. ఆ సమాధాన కారకుడు, రక్షకుడు, పరిపాలకుడు, భూమ్యంతముల వరకు ప్రబలుడు, ఆయన ప్రజల కాపరిగా ఉండి, పోషకుడుగా ఉండి, సర్వాధికారిగా ఉండి చేసే పాలన, ఆయన ఇచ్చేటువంటి మేళ్ళు అవన్నీ 5వ అధ్యాయంలో సూచ్యప్రాయంగా ఆయన చెప్పాడు. మొదటి 3 అధ్యాయాల్లో తీర్పును గుర్చిన వర్తమానాన్ని అందించాడు. మెసేజ్ ఆఫ్ వార్నింగ్, గద్దింపులు, హెచ్చరికలు పాపాన్ని బట్టి. 4-5 అధ్యాయాల్లో ఆయన రక్షకుని గురించిన వర్తమానం అందించాడు. ఆ రక్షకుడే విమోచకుడుగా, విడిపించేవాడుగా ఉంటాడని, సమాధానకర్త అయిన అధిపతిగా ఉంటాడని, పరిపాలకుడుగా, రాజాధిరాజుగా ఆయన ఉంటాడనే సత్యం మీకు ప్రవచించారు. ఇప్పుడు మనము చివరి సందేశానికి వస్తున్నాం ఈ గ్రంథంలో. అది 6వ అధ్యాయం 7వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. దానిని కొంత వివరంగా మనము ఆలోచించి ధ్యానించి ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఉన్న సందేశం ఏదో 7వ అధ్యాయం 7వ వచనం మీరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా 6, 6, 7, 7 ఈ సాయంకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు సన్నిధికి మనము ఎలా రావాలి? ప్రభువు సన్నిధికి మనము ఎలా రావాలి? ఎందుకు రావాలి? ఎలా రావాలి? ఏమి తీసుకొని రావాలి? ఆయన ఏమి కోరుకుంటున్నాడు? వాట్ డస్ హీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్?
ప్రభు మన ద్వారా ఏమి ఆశిస్తున్నాడు, ఆయన ఏమి నిరీక్షిస్తున్నాడు, ఆయన అపేక్ష ఏమిటి, దేని ద్వారా ప్రభువును మనము సంతోషింప చేయగలం, అది మనం ఇలా సాయంకాలం ఆలోచించేద్దాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును అన్నాడు. చాలా తేటగా మనం పాటలో పాడుకుంటున్నాం కదా. ఈ మాటలన్నీ ఒక మంచి పాట, మనకు తెలిసిన పాట ఉంది. ఏడాది దూడలను ఆయనకి ఏమర్పించాలి మనం? అవి తీసుకుని వస్తే ఆయన సంతోషిస్తాడా, ఆనందిస్తాడా? తర్వాత వేల కొలది పొట్టేళ్ళు తెస్తే, వేలాది నదులంత విస్తారమైన తైలం తెస్తే ఆయన మనం తృప్తిపరచగలమా అని మరొక మాట చెప్పారు. చివరికి మూడవదిగా ఏమంటాడంటే, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా గర్భఫలము నేను ఇస్తున్నా. ఇవన్నీ మనకు బాగా తెలిసినటువంటి విషయాలే. పాత నిబంధన కాలంలో ఏదో తేవాలి, ఏదో ఇవ్వాలి, ఏదో అర్పించాలి అనే ఒక ఆలోచన ఉండేది. దేవుని సన్నిధికి వచ్చేవాడు ఊరకే రాకూడదు అని చెప్పాడు. దేవునికి మనకు పాపం అడ్డుగా ఉన్నది కాబట్టి ఆ పాపము పరిహారం కావడానికి ఏదో తీసుకుని వచ్చి అర్పించి తాత్కాలికంగా ఆ సంవత్సరం మనం చేసిన పాపం కప్పబడుట ప్రాయశ్చిత్తం అంటారు. క్షమాపణ కాదు, విమోచన కాదు, అది పూర్తిగా తీసివేయబడ్డం కాదు. అటువంటి ఏర్పాటు పాత నిబంధనలో ఉండేది. కయ్యను అర్పణ తెచ్చాడు, హేబెలు అర్పణ తెచ్చాడు. రక్తము లేని అర్పణ కయ్యను తెచ్చాడు, రక్తంతో కూడిన అర్పణ హేబెలు తెచ్చాడు. విశ్వాసం లేని అర్పణ కయ్యను తెచ్చాడు, విశ్వాసంతో కూడిన అర్పణ హేబెలు తెచ్చాడు. విధేయత లేని అర్పణ కయ్యను తెచ్చాడు, విధేయత గల అర్పణ హేబెలు తెచ్చాడు. ఇలా ఇద్దరి అర్పణలో తేడాలు ఉన్నాయి. కయ్యను దేవుడు లక్ష్య పెట్టలేదు, కయ్యను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదని చెప్పాడు. అది మొదలుకొని అర్పణలు 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 మలాకి గ్రంథం వరకు మనం వింటున్నాం కదా. ప్రభువు ఏమి తెమ్మని చెప్తున్నాడో ఎరిగి ఉండి కూడా ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యంగా ఏది తెచ్చినా కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, లేక లోపాలు కలిగిన వాటిని, కళంకమైన వాటిని తీసుకుని వచ్చి అర్పించితే దేవుడు ఏమి చేయలే, ఏమనడలే అన్నట్టుగా వారు చులకనగా తీసుకుని ఆరాధనలో చులకని వైఖరి, నెగ్లిజెంట్ యాటిట్యూడ్. ప్రభువు సన్నిధికి రావాలంటే, ప్రభువును అప్రోచ్ కావాలి, సమీపించాలంటే ప్రభువు సన్నిధిలో భయభక్తులతో రావాలి, పవిత్రంగా రావాలి అనేది లేకుండా వారు తమకు తాము నిర్లక్ష్య వైఖరి చూపించారు. అందుకే నష్టపోయారు. మలాకి ద్వారా ప్రభు వారిని మందలించాడని మనం వింటున్నాం, గద్దించాడు. ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ అంట. విషయంలో ఎప్పుడైనా కూడా ఎంతో వివరంగా చెప్పనక్కర్లేకుండా సూటిగా ఒక మాట, ఒక సారాంశం ఉంటుంది. అది ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాను. అది కూడా 8వ వచనమే, 6వ అధ్యాయం 8వ వచనం. 6-7 వచనాల్లో నేను ఏమి అర్పించాలి, దహన బలులు అర్పించాలా, ఏడాది బలులు అర్పించాలా, వేల కొలది పొట్టేళ్ళు అర్పించాలా, లేక నదుల విస్తార తైలం అర్పించాలా, జ్యేష్ఠ పుత్రుని అర్పించాలా అన్నాడు. కానీ ఇంతే కదా యెహోవా కోరుచున్నాడు, అడుగుచున్నాడు అనే మాటతో ముగించాడు 8వ వచనం. కాబట్టి మన ప్రభువు కోరేది దూడలను కాదు, బలులను కాదు, నదులు కాదు, రక్తం కాదు, పక్షులు కాదు, జంతువులు కాదు, నరబలి కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన కోరేది ఏమిటో తేటగా చెప్పాడు. చూడండి 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది.
న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు. అన్యాయం మనలో ఉండకూడదు, కాఠిన్యం మనలో ఉండకూడదు, అహంకారం మనలో ఉండకూడదు. మరి ఏముండాలి? న్యాయం న్యాయం న్యాయ ప్రవర్తన ఆయన కోరుకుంటున్నాడు అని చెప్పారు. నీతి న్యాయాలు ఆయన సింహాసనం మనకు ఆధారములు అని పాత నిబంధనలో చెప్పారు. న్యాయవంతుడైన దేవుడు న్యాయం కోరుకుంటున్నాడు. సత్యవంతుడైన దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. యథార్థ హృదయుడైన దేవుడు యథార్థతను ఆశిస్తున్నాడు, మనలో కోరుకుంటున్నాడు. అది మనం కలిగి ఉండాలి. అది మనం కలిగి ఉంటేనే ఆయన అంగీకరిస్తారు. ఆయన సన్నిధికి రావలసిన విధానం చెప్పాడు. ఆయన అన్యాయము లేని వారంగా, కాఠిన్యము లేని వారంగా, అహంకారం లేని వారంగా నెగిటివ్ చెప్పాడు. పాజిటివ్గా అనుకూలం ప్రతికూలం రెండు చెప్తున్నాడు. న్యాయముగా నడుచుకునుట, కనికరము కలిగి జీవించుట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సు కలిగి జీవించుట, దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. విన్నారా ఈ మాట? కాబట్టి సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి మనము ఎలా రావాలి? దీన మనస్సుతో అనేది ముఖ్యమైన. 3 చెప్పాడు అక్కడ. దీన మనస్సుతో అని చెప్పాడు కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. వారు దేవుని చూస్తారు. అని కావాల్సిన హృదయ శుద్ధి, మన బలులు కాదు, మన అర్పణలు కాదు. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అని గొడవడుగుతున్నారు. ఆయనది కానిది మనం ఏమి తీసుకొని రాగలం? ఏది ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది? కయ్యను తెచ్చినట్టు ఆ పంట, భూమి పంట తెస్తే ఆయన ఆనందిస్తాడా? లేదు. ప్రభువు సన్నిధికి మనం ఎలా రావాలి? మనం ఆలోచన చేయాలి. మహోన్నతుడైన ప్రభు సన్నిధికి ఎలా రావాలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథములో నుండి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 15వ కీర్తన చూడండి. 15వ కీర్తన నేనే చదువుతాను అక్కడక్కడ అవసరాన్ని బట్టి. నీ గుడారములో అతిథిగా ఉండ తగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగినవాడు ఎవరు? ఆ లక్షణాలు చెప్పాడు, ఆ కొలతలు చెప్పాడు, ఆ అర్హతలు, ఆ యోగ్యతలు మనలో ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అన్నాడు. అంటే అబద్ధికులుగా ఉండి మనం ఆయన సన్నిధికి రాకూడదు, అబద్ధాలతో రాకూడదు. ఎలా రావాలి? యథార్థమైన ప్రవర్తనతో అన్నాడు. తర్వాత నాలుక, మన నాలుక ఎలా ఉండాలి? నిందలు మోపేదిగా ఉండకూడదు, పొరుగువారి పైన కీడు చేయకూడదు, నాలుగుతో కొండెములాడని వాడు కావాలి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా మాట తప్పడు, నష్టము కలిగినా మాట తప్పడు. ఇటువంటి వాడు ఆయన సన్నిధికి రావడానికి, ఆయన పరిశుద్ధ పరస మీద నివసించడానికి తగినవాడు అన్నాడు. తన ద్రవ్యము వడ్డీకివాడు, లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు అన్నాడు. 15వ కీర్తనలో ఆ హెచ్చరిక ఇచ్చాడు. ప్రభు సన్నిధికి వచ్చేవాడు ఎలా ఉండాలో చెప్పాడు. యథార్థమైన ప్రవర్తన గలవాడు, సత్యవంతుడుగా జీవించేవాడు. 24వ కీర్తనకు రండి. అక్కడేమంటాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. 3వ వచనం, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనివాడు, కపటముగా ప్రమాణము చేయనివాడు, చేతులు నిర్దోషంగా ఉండాలి. వ్రాతలు, చేతులు అంటే చేతలు, వ్రాతలు నిర్దోషంగా ఉండాలి. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. అవర్ హ్యాండ్స్, అవర్ హార్ట్, అవర్ ఫీట్, అవర్ ఇన్నర్ మ్యాన్, మన ఆంతర్య పురుషుడు యోగ్యుడుగా పరిశుద్ధుడుగా ఉండాలి. అట్టివాడే దేవుని వల్ల ఆశీర్వాదం పొందేవాడు. దేవా, యాకోబు దేవా, నిన్ను ఆశ్రయించువారు, ఈ సన్నిధిని వెతకువారు అట్టివారే అన్నాడు. విన్నారా? తర్వాత 95వ కీర్తన చూడండి ఒకసారి. 95వ కీర్తన, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాము. రండి అనేది ఒక చక్కని ఆహ్వానం, పిలుపు కదా. రండి అన్నాడు 1వ వచనం, రండి అన్నాడు 7వ వచనం.
ఉత్సాహముతో వద్దాం, ఉత్సాహంతోనే చేద్దాం. ప్రభువును బట్టి, ఆయన రక్షణను బట్టి ఆనందిస్తూ స్తుతులతో వద్దాం అన్నాడు 2వ వచనములో. కీర్తనలతో వద్దాం అన్నాడు 2వ వచనములో. ఆయన మహాదేవుడు, ఆయన మహాకాపరి, ఆయన మహారక్షకుడు, ఆయన మహారాజు కనుక ఆయన పాలించు ప్రజలుగా నమస్కారము చేసి సాగిలపడుతూ ప్రభువును హెచ్చిస్తూ ఆయన సన్నిధిలో మోకరిస్తూ, అంటే అర్థం ఏమిటి? దీన మనస్సుతో. మీకు 6:8లో చెప్పిన మాటలకు దీనికి సంబంధం. ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి, ఎలా రావాలి, ఈ విషయాలు మేము మా స్థానిక సంఘంలో ధ్యానం చేస్తున్నాం. ఇటీవల బైబిల్ స్టడీలో కొన్ని వారాలుగా ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభు సన్నిధికి మనం ఆషామాషిగా రాకూడదు. నైవేద్యము తీసుకొని రావాలి, పరిశుద్ధతను ధరించుకొని రావాలి. 96వ కీర్తనలో చెప్పాడు, పరిశుద్ధ అలంకారము ధరించుకొని. ఎందుకు రావాలి? ఆయనకు మహిమ ఆరోపించడానికి, పరిశుద్ధతను ఆరోపించడానికి మనం రావాలి అని చెప్పాడు. కనుక ప్రభువు సన్నిధికి, ఆయన ఆవరణంలోనికి, ఆయన సన్నిధికి మనం ఎలా రావాలి? వాక్యంలో చెప్పాడు. 100వ కీర్తన చూడండి. చాలా ఉన్నాయి, ఇంతవరకు ఎవరికై జ్ఞాపకం చేసుకుందాం. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి. ఆయన ఆవరణాలు, ఆయన పాదపీఠం, ఆయన పరిశుద్ధ పర్వతం, రకరకాల మాటలు చెప్పాడు. అక్కడికి వచ్చే మనము ఆయన దేవుడిని తెలుసుకొని రావాలి. ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారు, ఆయనకు చెందిన వారు, మన సొంతమేమి లేదు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక స్తుతులు చెల్లించుచు రండి, కీర్తనలు పాడుచు రండి, ధూప నైవేద్యాలతో రండి, దీన మనసుతో రండి. ఇక్కడేమంటారంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించు చూడండి అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? ఆయన్ను స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి అన్నాడు. ఇందులో ఎంతవరకు మనం దీన మనసుతో ప్రభు సన్నిధికి వస్తున్నాం ఆలోచించుకోవాలి. ద లార్డ్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. నిజమైన దీన మనస్సు నాలో నీలో జీవితాంతం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హెచ్చు స్వభావం, అహంకారం మనలో ఎప్పుడు రాకూడదు. అది సాతాను స్వభావం. పిరిగి నలిగిన మనస్సుతో రమ్మ. దావీదు అన్నాడు, దేవా నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడలేని నీకు అర్పిస్తాను. నీవు కోరేది విరిగి నలిగిన మనస్సే కదా, అది దేవునికి ఇష్టమైన బలులు అని ఆయన చెప్పాడు. స్తుతులు చెల్లించుట అది ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరం అని ఆయన చెప్పాడు. ఫుడ్ ఫర్ ద సోల్, మన ఆత్మకు పోషణ ఇచ్చే ఆహారం, వచనాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇటువంటి వాటితో మనం నేర్పబడిన వారంగా, నేర్పు పొందిన వారంగా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి చేరి వస్తే, స్తుతులు చెల్లించి ఆరాధిస్తే ఆ పరలోకపు తండ్రి ఎంత సంతోషిస్తాడో మనం చెప్పాలి. దూడలు కాదు ఆయన కోరుకునేది, కోళ్ళు కాదు ఆయన పశువులు పక్షులు కాదు, మన అర్పణలు కాదు, మన పంట కాదు, కూరగాయలు కాదు, కోడిగుడ్లు కాదు, అవి ఇవి తెచ్చి ఆ మందిరానికి నేను ఎంత ఇచ్చానని కొందరు అనుకుంటూ ఉంటారు. జస్ట్ ఎ వెయిన్ ఫీలింగ్. అది మోసకరమైన ఆలోచన తప్ప ఆయన అన్నీ ఇచ్చాడు. కీర్తనలో చెప్పాడు కదా, ఏమి తీసుకుని వచ్చి నాకు ఇస్తారయ్యా, నాకు లేనిది ఏముంది అసలు. యెషయా ద్వారా ఖండించాడు, మీకా ద్వారా ఖండించాడు. మీ దూడలు వేలాది నదులంత విస్తార తైలం నాకు కావాలా? ఉలువ తైలం ఎంత అర్పిస్తే నాకు ఆనందం, బరులు అర్పిస్తే నాకు సంతోషమా? ఒకవేళ జ్యేష్ఠ కుమారుడు నాకు ఇచ్చిన నీ పాపానికి పరిహారం కలుగుతుందా? కాదు. వాట్ ఐ వాంట్ ఈజ్ జస్టిస్. నీతి న్యాయాలు ఉండాలి, కనికరాన్ని ప్రేమించాలి, నేను మనసు కలిగి మీరు ప్రవర్తించాలి. ఇంతే కదా, ఇదే కదా నేను కోరుకుంటున్నాను అని ఆయన చెప్పాడు. విన్నారా? ప్రభువు ఏది కోరుకుంటున్నాడో అది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఒక మాట జ్ఞాపకానికి వస్తున్నది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. కాబట్టి 10వ అధ్యాయం 12. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి అంటారు. ప్రభు భయంతో మనం రావాలి, అదే ఆయన కోరేది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు
ఆమెను ప్రేమిస్తూ రావాలి. నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో సేవించాలి. 13 చూడండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును. ఐ విల్ వాక్ ఇన్ ఆల్ యువర్ వేస్. నీ మార్గములన్నిటిలో నడుచుకుంటాను అను మాట కాక, అది కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? వాట్ మోర్ హీ ఆస్క్స్ ఆఫ్ యూ. ఇంతకన్నా ప్రభు నిన్ను ఏమైనా ఎక్కువ అడుగుతున్నాడా? అదనంగా అడుగుతున్నాడా? నిన్ను కష్టపెట్టేవాడు కాదా? సింప్లీ దిస్, ఇంతే కదా. ద్వితీయోపదేశకాండం 10:13, మీకా 6:8 ఒకటే. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు అని అక్కడ చెప్పాడు. ఇదిగాక మరి ఏమడుగుతున్నాడు అని ఇక్కడ అన్నాడు. కాబట్టి ప్రభు అడిగే వాటిలో న్యాయబద్ధముగా లేనిది ఏదైనా ఉందా? న్యాయమే కదా. నేను మనసు కలిగి రమ్మని చెప్తున్నాడు. పలానా కోరలేదు. ఆయన ఇంతే కోరుకుంటున్నాడు. నీతి న్యాయములు గల జీవితం, యథార్థమైన హృదయం, ప్రభువును ప్రేమించే హృదయం, ప్రభువును సేవించే హృదయం, ప్రభువుకు స్తుతులు చెల్లించి ప్రభువును హెచ్చించి ఆరాధించేటువంటి వైఖరి, ఇదే కదా ఆయన కోరుకుంటున్నాడు అని చెప్పారు. మీకా వర్తమానం అంతా అదే. 1 నుండి 7 వరకున్న ఈ 7 అధ్యాయాలు చిన్న భాగంలో ఆయన దివ్యమైన సందేశాన్ని 2 రాజ్యాలు, 10 గోత్రాల ఉత్తర రాజ్యానికి ఆ రాజధాని సోమరు, 2 గోత్రాల దక్షిణ రాజ్యానికి ఆయన అందించారు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువుకు కావలసింది నీతి న్యాయాలు, ప్రభువుకు కావలసింది మన జీవితంలో కనికరం లేని కాఠిన్యం ఆయన ఇష్టపడ్డాడు. కఠినం కాకూడదు, ఆయన కనికరపడ్డాడు. కాపురులైన గొర్రెల వలె వారు ఉన్నారు, కనికరపడ్డాడు. అక్కరగల వారు ఉన్నారు, కనికరపడ్డాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నారంతే. ఆయన కరుణ సంపన్నుడు, కనికరపడ్డాడు. వారి అక్కరలు తీర్చాడు, వారిని బాగు చేశాడు, దయ్యాలు వెలగొట్టాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, గుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులకు శుద్ధినిచ్చాడు, అక్కరకాల వారు అక్కలు తెచ్చాడు, జ్వరముతో బాధపడేవారు, పక్షవాయుతో బాధపడేవారు, శాంతరోగంతో బాధపడేవారు, అన్ని రకాల ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచాడు అని సువార్తికులు రాస్తున్నారు. కాబట్టి మన ప్రభువు కోరేది నీతి న్యాయాలు, కనికరము, దీన మనస్సు అని మనం అర్థం చేసుకుందాం. అలా చేస్తే నీవు నష్టం పొందవు అనే మాటలు తర్వాత 9 నుండి 16 వరకున్న వచనాల్లో చెప్పారు. ఫైనల్ అబ్జర్వేషన్స్ 7వ అధ్యాయంలో ఇవన్నీ వర్తమానాలు ప్రకటించిన తర్వాత ఈ ప్రవక్త, ఈ భక్తుడు, ఈ సేవకుడు మీకా ఏమి నేర్చుకున్నాడు ప్రభువు దగ్గర? ప్రభువు ఏమి కోరుతున్నాడు 6వ అధ్యాయం, ప్రవక్త ఏమి నేర్చుకున్నాడు 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో పరిస్థితులు ఏవి ఫేవరబుల్గా లేవు, అంటే అనుకూలంగా లేవు. ఎక్కడ చూసినా భక్తి లేదు అని చెప్తున్నాడు ఆయన. మీకా గ్రంథంలో ఉన్నది అదే, మలాకీలో ఉన్నది అదే, యెషయాలో ఉన్నది అదే. ఎక్కడ చూసినా దాదాపు సారాంశం ఇదే. ఆయన ఏమంటాడంటే, ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేదు, నాకు ఇష్టమైన కొత్త అంజూరు పండు ఒకటైనా లేదు అని చెప్తున్నాడు ఆయన. భక్తుడు దేశంలో లేకపోయాను, యథార్థవంతుడు లేకపోయాను, ప్రతివాడు హాని చేసేవాడే, ప్రతివాడు కిరాతుడు తన సహోదరుని కొంప ముంచేవాడు అన్నాడు. విన్నారా? ఆ మాట వేరే చోట ఉన్నది. తర్వాత 2 చేతులతో కీడు చేయడానికి పూనుకుంటారు, అధిపతులు జీతాలు చాలక బహుమానాలు కోరుకుంటారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు మోసంతో బ్రతుకుతున్నారు, ఏక పట్టుగా ఉండి వారు అలా చేస్తున్నారు, మంచివారు అనుకుంటే ముండ్ల చెట్టుగా ఉన్నారట. విన్నారా? యథార్థవంతులు అనుకుంటే ముండ్ల కంచి కంటే ముండ్లుగా ఉన్నారు. ముళ్ళ చెట్టు అంటే ఏమిటి? మానవుల జీవితాలు ముళ్ళ చెట్టుతో పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత నీ స్నేహితుడు నమ్మవద్దు అన్నాడు 5వ వచనం. ముఖ్య స్నేహితుడు నమ్మవద్దు అన్నాడు.
ఆఖరికి నీ భర్తను, నీ భార్యను నమ్మవద్దు. పిల్లల విషయాలు కూడా చెప్పాడు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తున్నాయి. ఎవరింటి వారు వారికి విరోధం.